ఇండస్ట్రీలో వాళ్ళకు ఆఫర్స్ లేవు. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో వచ్చేలా లేవు. కొత్త హీరోయిన్ల ధాటికి వాళ్ళని పట్టించుకోవడం కూడా మానేశారు మేకర్స్. అయినా ఏం పర్లేదు, టాలీవుడ్ పొమ్మన్నా హాలీవుడ్ మాత్రం వాళ్ళను అక్కున చేర్చుకుంది, ఆదరించే అవకాశాలు ఇస్తోంది. మరి తెలుగులో వెలుగు వెలిగి తమిళంలో ఉనికి చాటుకుంటున్న ఆ హీరోయిన్స్ ఎవరు? టాలీవుడ్ పొమ్మంది, హాలీవుడ్ రమ్మంది. కొందరు హీరోయిన్లకు ఈ మాట భలే సూట్ అవుతుంది. ఇప్పుడు తెలుగులో వెలుగు వెలిగాక ఆఫర్స్ కరువై అటు ఇటు చూస్తున్న తరుణంలో కాలీవుడ్ నుండి ఆఫర్స్ పలకరిస్తున్నాయి వాళ్లను. సినిమాలు లేని హీరోయిన్లకు ఛాన్స్లు ఇస్తున్నారు తమిళ దర్శకులు. రాశీ ఖన్నా, పూజా హెగ్డే, కృతి శెట్టి, అనుపమ పరమేశ్వరన్ ఇలా అందరికీ ఇదే జరుగుతోంది. అనుపమ పరమేశ్వరన్నే తీసుకోండి. టిల్లు స్క్వేర్ లో అమ్మడి గ్లామర్ చూశాక తెలుగులో ఛాన్స్లు క్యూ కడతాయనుకున్నారంతా. కానీ తమిళ, మలయాళం నుండి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం కాలీవుడ్ లో బైసన్, లాక్డౌన్, డ్రాగన్ సినిమాలు చేస్తున్నారు అనుపమ. అలాగే రాశీ ఖన్నా తమిళంలో అగాథియా సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. కృతి శెట్టి అయితే పూర్తిగా తమిళ హీరోయిన్ అయిపోయారు. మనమే తర్వాత కృతికి అస్సలు తెలుగులో ఛాన్సెస్ రావట్లేదు. ఇదే సమయంలో మలయాళంలో నటించిన ఏఆర్ఎం బ్లాక్ బస్టర్ కావడంతో అక్కడే బిజీ అయిపోయారు ఈ బ్యూటీ. తమిళంలో కార్తీతో వాతియార్, జయం రవితో జీనీ, ప్రదీప్ రంగనాథన్తో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలు చేస్తున్నారు కృతి. పూజా హెగ్డే కూడా తమిళం నుండి ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సూర్యతో రెట్రో సినిమా చేస్తున్నారు పూజ. దాంతోపాటు విజయ్ 69 లోనూ హీరోయిన్ పూజానే. ఇవి కాకుండా లారెన్స్ కాంచనా సిరీస్ లోనూ అడుగుపెడుతున్నారు. మొత్తానికి తెలుగు కాదన్నా తమిళ ఇండస్ట్రీ ఈ హీరోయిన్స్ అందర్నీ ఆదుకుంటోందన్నమాట.